ప్రభువును మీరు సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మీ జీవితమునకు కావలసిన ఆశీర్వాదములు రాబో జీవితమునకు అంతకు మించి ఉన్నటువంటి ఆశీర్వాదములన్నీ ప్రభువుతో పాటే ఉచితంగా దేవుడు మీకు అనుగ్రహించాడు అని వాక్యం ఉంటుంది. మట్టి ఘటములలో అంటే మనలోనే ఐశ్వర్యము ఉన్నది. ఎప్పుడైతే మీరు దేవుడికి నేనేం చేయాలి, నేనేం చేయలేకపోయాను అని ఆ ప్రాచీన స్వభావమును అనుసరించి నడుచుకునక నూతన స్వభావమును ధరించుకొని, అంటే ప్రభువు నా గురించి ఏం చేశాడు, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అందరి జీవితంలో ఆయన విశ్వాస్యతను ఎలా కనపరిచాడు, ఆయన ప్రేమను ఎలా కనపరిచాడు, ఆయన మంచితనము, ఆయన కనికరము, అంటే ఆయనను గురించి ధ్యానించినప్పుడు ఆ ఐశ్వర్యము మీ అంతఃపురుషునిలోనికి ప్రవహిస్తుంది, మీ అంతఃపురుషుణ్ణి బలపరుస్తుంది. అది బాహ్యంగా దేవుని మహిమను వెల్లడిపరుస్తుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకొని, దేవుని యొక్క కృప వలన అయినది అని అంటే మనిషి యొక్క శక్తి సామర్థ్యము వలన కానిది అని.